అండ్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అంటే అవును. విగ్ వాడడం ఇష్టం లేని వాళ్ళు హ్మ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్తున్నారు. హ్మ్. ఇది ఖర్చుతో కూడుకున్న వైద్యం అయినప్పటికీ కూడా చాలా మందికి బట్టతల వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. అదొక మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆస్తిపాస్తులున్నా లేదా కూడా జుట్టు అంటే తల మీద జుట్టు ఉంటేనే అమ్మాయినిచ్చే పరిస్థితి కూడా ఉంది చాలా మందిలో చూస్తున్నాం. అవును. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎలాంటి వరకు వెళ్ళొచ్చు? అది ఎంతవరకు సేఫ్? అంటే దీనివల్ల కొంత స్కిన్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ లాంటి జబ్బులొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని కొన్ని న్యూసెస్‌లో చూస్తూ ఉంటాం. హ్మ్. నిజంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మూలాన హ్మ్. ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వలన ఇలాంటి క్యాన్సర్ గానీ, వేరే జబ్బులు గానీ వచ్చేటువంటి అవకాశాలైతే లేవు. ఓకే. ఎందుకంటే, ఈ యొక్క హెయిర్ అనేటువంటిది మీ యొక్క ఓన్ హెయిర్ తీసుకొచ్చే ముందు మనం బట్టతలలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది వేరే వాళ్ళ హెయిర్ కాదు. మీ యొక్క ఓన్ హెయిర్, మీ యొక్క ఓన్ సెల్స్. సో, ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్ సైడ్‌లో ఉన్నటువంటి హెయిర్ కావచ్చు, బియర్డ్‌లో ఉన్నటువంటి ఇక హెయిర్ కావచ్చు, అక్కడి నుంచి ఇక వెంట్రుకలు తీసుకొచ్చేసి మీ యొక్క ఫ్రంట్‌లో ఎక్కడైతే బట్టతల ఉంటుందో, అక్కడ ఈ యొక్క హెయిర్ అనేటువంటిది ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది కనుక, సో, ఇవి ఎలాంటి క్యాన్సర్ కారకాలు కానీ, క్యాన్సర్‌కి సంబంధించినటువంటి విషయం గాని అసలు కానే కాదు. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం చేత ఇంకా వేరే జబ్బులు ఏమైనా వస్తాయనేటువంటి దాన్ని కూడా అపోహ. అది కూడా ఒక అపోహ మాత్రమే. సో, ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది డెఫినిట్‌గా మీ యొక్క వాల్‌ని సిగ్నిఫికెంట్‌గా విజిబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. సో, ఈ యొక్క ట్రాన్స్‌ప్లాంట్‌లో మీ యొక్క డోనర్ హెయిర్ తీసుకొనేసి బ్యాక్ నుంచి ముఖ్యంగా ఈ ఆక్సిపిటల్‌లో ఉన్నటువంటి వెంట్రుకలు తీసుకొని సమ్‌టైమ్స్ బియర్డ్ హెయిర్ కానీ, సమ్‌టైమ్స్ బాడీ హెయిర్ కానీ తీసుకొచ్చేసి ఎక్కడైతే బట్టతల ఉందో అక్కడ ఈ యొక్క వెంట్రుకలు అనేటువంటిది ట్రాన్స్‌ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ కొన్ని సందర్భాల్లో గ్రేడ్ 7 అటువంటి పేషెంట్స్‌లో అంటే ఇక డోనర్ హెయిర్ లోపల వెంట్రుకలు సరిగా లేకుండా అవి కూడా తీసుకొనేసి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసడానికి వీలు లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో కొందరు ఉంటారనమాట. అలాంటి సందర్భాల్లో మాత్రం వాళ్ళు విగ్ ఆప్షన్ చేస్తే మంచిది. ఎందుకంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా నేచురల్‌గా రిజల్ట్స్ వస్తేనే అప్పుడు చూడడానికి బాగా ఉంటుంది. మీరన్నట్లు ఈ మధ్య కాలం లోపల కొంచెం బట్టతల ఉన్నప్పుడు కొంచెం ఈ యొక్క పెళ్ళిల్లో ఇబ్బంది పడడం, ముఖ్యంగా మ్యాచెస్‌లో అంటే సెలెక్ట్ సంబంధాలు చేసుకోవడం, చూసినప్పుడు. సంబంధాల యొక్క విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అంత మాత్రాన దాన్నేమి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. సో, ట్రాన్స్‌ప్లాంట్‌లు మీ యొక్క డోనర్ హెయిర్ బాగా ఉన్నప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం అనేటువంటిది మంచి ఆప్షన్ కూడా. సో, ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది కుదిరినప్పుడు తర్వాత మీ యొక్క విగ్ కూడా మంచి ఆప్షనే. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కానీ అది కూడా మంచి ఆప్షనే. యాస్ మచ్ యాస్ పాసిబుల్ డోనర్ హెయిర్ బాగా ఉండేసి ఉంటే మాత్రం ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది సేఫ్ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎలాంటి టెస్టులు చేస్తారు? అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యొచ్చా? లేదంటే కొంతమందికి స్కిన్ పల్చగా ఉండడం గానివ్వండి, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్ గానివ్వండి, ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి. సో, కొంతమందికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఎలిజిబుల్ ఉంటారు. కొంతమంది ఉండరు. సో, ఈ డిఫరెన్సెస్ ఏంటి? యాహ్! ట్రాన్స్‌ప్లాంట్‌కి చే చే చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్టు లోకల్ అనస్థీషియాకి అలర్జీకి ఉన్నారా లేదా చూసుకుంటాం. సో, లోకల్ అనస్థీషియాకి అలర్జీకి లేకపోతే చేసుకుంటాం. ఇది మెయిన్ రెండో రీజన్ వచ్చేసి కీలాయిడ్ టెండెన్సీ. అంటే కొందరిలో ఏంటంటే ఏదో చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ యొక్క స్కిన్ నార్మల్‌గా హీల్ అవ్వకుండా అబ్నార్మల్‌గా హీల్ అవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క చెస్ట్ సర్జరీ చేసుకున్నప్పుడు ఒక కీలాయిడ్ మాదిరి ఒక స్కార్ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా! ఈ యొక్క అబ్నార్మల్ స్కార్ గ్రోత్ ఉన్నటువంటి వాళ్ళు కీలాయిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంచెం ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే డోనర్ ఏరియాలో కూడా ఇది కాస్మెటిక్ సర్జరీ. సో, ఇక్కడ గాని ఫ్రంట్‌లో గాని ఈ యొక్క స్కార్స్ బాగా అధికంగా ఉన్నప్పుడు కూడా చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేచురల్‌గా ఉండదు కనుక సో, వాళ్ళలో అవాయిడ్ చేస్తూ ఉంటాం. తర్వాత బీపీ అధికంగా ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ లోపల హైపర్‌టెన్షన్ అధికంగా ఉన్నటువంటి యొక్క పేషెంట్స్‌లో కూడా బీపీ కంట్రోల్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. అందులో బీటా బ్లాకర్స్ అనేటువంటి టాబ్లెట్‌లని వాడకుండా వేరే మార్చేసి చేయడం జరుగుతూ ఉంటుంది. షుగర్ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్‌లో కూడా డయాబెటిస్ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్‌లో కూడా ఈ యొక్క షుగర్‌ని బాగా కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కొన్నిసార్లు కొన్ని హార్ట్‌కి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ కావచ్చు, కొన్ని వేరే ఇతర జబ్బులు అంటే బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ కావచ్చు, క్లాటింగ్ ఫ్యాక్టర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కూడా యూజువల్‌గా ఈ యొక్క ట్రాన్స్‌ప్లాంట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటామనమాట. లేకపోతే ఈ యొక్క క్లినిక్స్‌లో కాకుండా హాస్పిటల్స్‌లో సెటప్ లోపల సో, అలాంటి సెటప్ లోపల ముఖ్యంగా ఈ యొక్క హార్ట్ జబ్బులు ఉన్నటువంటి పేషెంట్స్‌కి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కనుక అలాంటి సెంటర్‌లో చేసుకుంటే మంచిది.